నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్రం అనేక పథకాల కొనసాగింపు కోసం కావచ్చు, పథకాలకు సంబంధించి వాళ్ళు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల యొక్క ఆవిష్కరణ కోసం కావచ్చు, ప్రారంభం కోసం కావచ్చు, నిధులు సమకూర్చుకునేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. కొంతమంది కేంద్ర మంత్రులతోని, తర్వాత వీలైతే మోడీని కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు క్యాబినెట్ విస్తరణ కూడా చేయాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లోపై విస్తరణ కూడా జరిపేసి తర్వాత కొన్ని కార్పొరేషన్ పదవుల మీద కూడా చాలా మంది ఎవరైతే ఆశాభావం వ్యక్తం చేస్తారు దాన్ని కూడా కాస్త క్లియరెన్స్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని మరింత ఉత్తేజంతో ముందు తీసుకెళ్లేందుకు కూడా రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల ఉద్దేశం మేరకు ప్రజల యొక్క పథకాల సంక్షేమం కోసం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల కోసం కావచ్చు, నిధుల కోసం కేంద్రంతో సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ లేదంటే కేసీ వేణుగోపాల్ వారితో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి మంత్రివర్గ విస్తరణ గురించి, నామినేట్ పదవుల గురించి ఎటువంటి కీలక ప్రకటన వచ్చే అవకాశం మాత్రం తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు కేసీఆర్ కూడా మోడీతో దోస్తానా, అంటే గతంలో దోస్తానా ఉండేది, కానీ అది కేవలం రాజకీయ పరంగా ఆ దోస్తానా మాత్రమే ఉండేది. కానీ ఈసారి నేరుగా భాగస్వామిగా, ఒక రకంగా ఎన్డీఏ భాగస్వామిగా వెళ్లేందుకు కేసీఆర్ సర్కార్ ఇప్పటికే ఆలోచన చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున వార్త ప్రచారంలో ఉన్న నేపథ్యంలో దాన్ని మరింత ఊతమిచ్చేలా కేసీఆర్ ఈ నెల 22న ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని భేటీ కాబోతున్నారు. ఒక అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. అయితే ఒక రకంగా కేసీఆర్ సర్కార్ గత హయాంలో చేసినటువంటి పనుల విషయంలో రేవంత్ సర్కార్ ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో వాటి మీద విచారణ జరపడం కావచ్చు, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయడం కావచ్చు, ప్రతి అంశం ఏ ఒక్కటి వదలకుండా కాళేశ్వరం, ఆ తర్వాత అమరజ్యోతి, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్, తర్వాత ఇతర సంక్షేమ పథకాలు, గొర్రెల పంపిణీ కార్యక్రమం, దళిత బంధు కార్యక్రమం, నిన్న సీఎం రిలీఫ్ ఫండ్ మీద కూడా విజిలెన్స్ అధికారులను నిఘా వేసే విధంగా రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తున్నారంటే ఇంత పెద్ద స్థాయిలో కేసీఆర్ యొక్క అవినీతిని బయటపెట్టాలనే విషయంలో రేవంత్ సర్కార్ నిమగ్నమైందో మాత్రం చాలా స్పష్టంగా అవుతుంది. అయితే వీటన్నింటి మధ్యలో కూడా కాస్త బయటపడేందుకు, కాస్త ఊరటనిచ్చేందుకు మోదీని భేటీ కాబోతున్నారట. మరి ఎన్డీఏలో భాగస్వామ్యం కోసమా, లేకపోతే అసలు ఏ అవసరం కోసం కేసీఆర్ మోడీని మీట్ కాబోతున్నారనే మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం ఇక మరి ఏం జరగబోతుంది. రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులు మొత్తం కూడా మారిపోయే అవకాశం డెఫినెట్ గా కనిపిస్తోంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథ, దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా ఈనాడు పత్రిక విషయానికి వస్తే, ఈనాడులో విజయ సంకల్ప యాత్ర అన్నట. విజయాన్ని దగ్గర తీసుకుని యాత్ర, సంకల్ప యాత్ర అట. కలిసి కదులుదాం, మరోసారి మోదీని గెలిపిద్దాం. కొమరం భీం క్లస్టర్, మొత్తం 4 క్లస్టర్లట. ఏందది? భాగ్యలక్ష్మి క్లస్టర్, కృష్ణమ్మ క్లస్టర్, కాకతీయ భద్రకాళి క్లస్టర్, కొమరం భీం క్లస్టర్, రాజరాజేశ్వర క్లస్టర్. సో ఈ 5 క్లస్టర్ల పేరిట విజయ సంకల్ప యాత్రలు. వీళ్ళు ముఖ్య అతిథులు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎప్పటికొచ్చి ఏదో రాద్దంతా క్రియేట్ చేసిపోయాయి ఆయన. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీ బిఎల్ వర్మ తాండూర్లా, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మక్తల్లా. సో 4 ముఖ్య అతిథులు వచ్చి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించబోతున్నట్టు మొదటి పేజ్ మొత్తం కూడా యాడ్ పరిమితమైంది. ఇక మెయిన్ హెడ్లైన్స్ విషయానికి వస్తే, 6,000 కోట్ల పెట్టుబడులు, సోలార్ మాడ్యూల్స్ తయారీకి ముందుకొచ్చిన రెన్యూసిస్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం, సోలార్ పరికరాల తయారీ హబ్ గా హైదరాబాద్ అంటున్నారు శ్రీధర్ బాబు. ఇక 563 పోస్టులతో గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దు, 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అయితే దీంట్లో విషయం ఏంటంటే అందరు దరఖాస్తు చేసుకోవాల్సిందే. గతంలో అప్లికేషన్ చేసుకుని ఏదైతే 2 సార్లు ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ కారణంగా, తర్వాత మరోసారి ఓఎంఆర్ షీట్ కారణంగా రద్దయిందో, 2 సార్లు రాసిన వాళ్ళందరూ తిరిగి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. కానీ గతంలో అప్లికేషన్ చేసుకున్న వారికి మళ్ళీ ఫీజు కట్టాల్సిన పని లేదు, కొత్త వారికి మాత్రం ఫీజు పే చేయాల్సిందే. సో మరొక అంశం ఏంటంటే 46 సంవత్సరాల వయో పరిమితి అయితే పెంపు జరిగిందో 46 నుంచి 46 వరకు, ఈ వయో పరిమితి పెంపు అనేది కేవలం నాన్ యూనిఫామ్ జాబ్లకి, యూనిఫామ్ జాబ్ అయినటువంటి డిఎస్పీ పోస్టులకు మాత్రం ఈ సడలింపు వర్తించదట. ఇంకా సహజత్వం ఉట్టిపడాలి, పెట్టుబడులు ఆకర్షించాలి, ఆ తరహాలో మూసి పరివాహకాన్ని తీర్చిదిద్దండి, నదులు నిరంతరం మంచినీటి ప్రవాహం ముఖ్యం, వీలైనంత త్వరగా అభివృద్ధి ప్రక్రియ ప్రారంభించాలి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రజల మద్దతు కోసమే విజయ సంకల్ప యాత్రలు, నేటి నుంచి ప్రారంభం, బారాసతో పొత్తు ప్రసక్తి లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక చర్చ విఫలం, 5 ఏళ్ల మద్దతు హామీని తిరస్కరించిన అన్నదాతలు, ప్రయోజనకరంగా లేదన్న రైతు నేతలు, ఆందోళన కొనసాగింపునకు నిర్ణయం,
మన కేంద్ర మంత్రులు కొంతమంది పిలిచి ఇక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమాలు చేపడుతుంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అయితే మద్దతు ధర విషయంలో పోరాడుతుంటే వాళ్ళకి 5 సంవత్సరాల పాటుగా పప్పులు, మొక్కజొన్నలు, ఇతరాతర దినుసులు మొత్తం మీద 3 పంటలకు సంబంధించి మద్దతు ధర కల్పిస్తామంటూ హామీ ఇస్తే ఆ యొక్క హామీకి రైతు సంఘాలు కూడా ససేమిరా అన్నాయట, తిరస్కరించినాయట. తర్వాత తిరిగి ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు రైతు సంఘాలన్నీ కూడా. ఇక హరిత ఇంధనానికి ఇక ఓపెన్ యాక్సెస్, డిస్కంల అనుమతిని నిరాకరించడం కుదరదు, రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ శాఖ ఉత్తర్వులు. ఇక గనులు సొంతమైతేనే సింగరేణికి మనుగడ, రాష్ట్రానికి భారీగా ఆదాయం, వేలంలో దక్కించుకునేందుకు అనుమతించండి, రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదన. ఇక త్వరలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారుల పర్యటన, నేడు బ్యారేజ్లను పరిశీలించనున్న రాష్ట్ర బృందం. అన్నారం 49వ వెంట్ వద్ద మరో సీపేజ్ అంటే బుంగలు. ఇక మిగిలిన మొత్తం కూడా యాడ్స్కి పరిమితమైంది. గాంధీ విషయానికి వస్తే రిటర్నింగ్ అధికారిని ప్రాసిక్యూట్ చేయాల్సిందే, చండీగఢ్ మేయర్ ఎన్నికల అవకతవకలపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. రిటర్నింగ్ అధికారి అనిల్ ను ప్రశ్నించిన సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ 8 బ్యాలెట్ పత్రాలపై ఎక్స్ గుర్తు వేసినట్టు అంగీకరించిన ఆర్వో. ఇక బ్యాలెట్ పత్రాలు, వీడియో రికార్డింగ్ ను సమర్పించాలన్న ధర్మాసనం, కౌన్సిలర్లను కొనేస్తుండడంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన. మేయర్ శంకర్ రాజీనామా, బీజేపీలోకి 3 ఆప్ కౌన్సిలర్లు. ఇక మూసీ ప్రక్షాళనకు సిద్ధమవ్వండి, తొలుత నదిని శుభ్రం చేయించండి, మూసీలోకి నీటిని తెచ్చే మార్గాలపై ప్రణాళిక ఇవ్వండి, జంట జలాశయాల నీటిని మూసీకి మళ్లించండి అన్న సీఎం. ఇది ఇక ప్రతి వారం మూసీ ప్రగతిపై సమీక్ష. ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ భేటీ, సీఎంఆర్ఎఫ్ లో 150 కోట్ల స్కామ్ అట, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా స్కామ్ జరిగిందట. బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల పాత్ర, సీఎంఓకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి. 150 కోట్ల స్కామ్ ఎక్కడ, ఏకంగా కేసీఆర్ సొంత నిధి, ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా 150 కోట్ల స్కామ్ అట. చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నారట. సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో ఇరుక్కున్న కేసీఆర్ 150 కోట్ల విషయంలో త్వరలో విజిలెన్స్ అధికారులకు సంబంధించి తనిఖీలు చేసే అవకాశం ఉన్నది. ఇక కిషోర్ కబ్జాలను ఉపేక్షించొద్దు, ఎమ్మెల్యే కాలనీలో ఫ్లాట్లను స్వాధీనం చేసుకోండి, మున్సిపల్ కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సమీక్షలో తొలి అంశంగా ఆంధ్రజ్యోతి కథనం. ఇకపోతే గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది ప్రకటన రద్దు, సుప్రీంకోర్టు నడుస్తున్న కేసు ఉపసంహరణ. 563 పోస్టులు, వయో పరిమితి 2 ఏళ్ల పెంపు. 23 నుంచి 14 వరకు దరఖాస్తులు. గతంలో పరీక్ష రాసిన వారు అప్లై చేసుకోవాలి, వారికి దరఖాస్తు ఫీజు మినహాయింపు. మే జూన్ లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ అక్టోబర్ లో మెయిన్స్. ఇక డబ్బులు లేవు, తెరిచిన పెట్టే. ఏమంటారు, పథకాల అమలుకు నిధుల కటకట, ఆచితూచి వ్యయం చేస్తున్న రేవంత్ సర్కార్. రైతు బంధు, ఫ్రీ బస్ పథకాలకే నిధులు, మిగతా పథకాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు. త్వరలో 200 యూనిట్లలో ఉచిత విద్యుత్తు, 500కే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం. ఈ రెండింటికే నెలకు 500 కోట్ల అవసరం, నిధుల సర్దుబాటుపై సర్కార్ దృష్టి. ఇక హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణ సస్పెన్షన్ ఉత్తర్వులు కొట్టివేత. సో గతంలో ఈ ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఉన్నటువంటి మహిళా క్రీడాకారుల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని వాళ్ళతో మసాజ్ చేయించుకుంటున్నాడు, లేకపోతే వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నా చెప్పి అనే ఒక ఆరోపణలో ఆయన తొలగించడం జరిగింది. సో పూర్తి స్థాయి విచారణ తర్వాత ఏం చెప్తున్నారంటే హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ హరికృష్ణ సస్పెన్షన్ ఉత్తర్వులు సస్పెన్షన్ కొట్టేసిరట. తనిఖీలు చేసిన తర్వాత అంతా కావాలనే ఆయన మీద పని కట్టుకునే ఆయన పక్కన పెట్టే ప్రయత్నం జరిగింది. కాంపిటేటివ్ అథారిటీ జారీ చేయనందున సస్పెన్షన్ చెల్లదన్న హైకోర్టు. సస్పెన్షన్ ఉత్తర్వులు కొట్టేసిరట. ఇక కుట్ర చేసి ఇరికించి సస్పెండ్ చేశారు. కవిత, శ్రీనివాస్ గౌడ్ స్వార్థాన్ని బలి చేశారు. మాజీ సీఎం పేషీలోని భూపాల్ రెడ్డికి మసాజ్ చేసే వ్యక్తి కుమారుడికి సీట్ ఇవ్వలేదని నాపై కుట్ర. ఏం చేసినాడు చూడు ఇక్కడ, ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? మాజీ సీఎం పేషీలోని భూపాల్ రెడ్డికి, ఆయనకి మసాజ్ చేసే వ్యక్తి కుమారుడికి, ఎవరికి, భూపాల్ రెడ్డికి మసాజ్ చేసే వ్యక్తి కుమారుడికి సీట్ ఇవ్వలేదని ఆయన మీద కుట్రలు చేసిరట. కేసీఆర్ దగ్గర పనిచేసే భూపాల్ రెడ్డి అని ఒక ఆయనకి, ఆయనకు మసాజ్ చేస్తే ఆయన కేసీఆర్ కి అసిస్టెంట్ అనుకో, ఉదాహరణకి అసిస్టెంట్ కి ఇంకో అసిస్టెంట్ మసాజ్ చేస్తే ఆయన కొడుక్కి సీట్ ఇవ్వలేదని చెప్పి ఆయన కుట్ర చేసి పక్కన పెట్టిరట. కవిత, శ్రీనివాస్ గౌడ్ స్వార్థానికి నన్ను బలి చేసిర్రు, ఇద్దరు స్వార్థాన్ని బలి చేశారని చెప్పి హరికృష్ణ అని ఆయన స్పోర్ట్స్ స్కూల్ ఎవరైనా ఓఎస్డి హరికృష్ణ సస్పెన్షన్ ఉత్తర్వులు కొట్టివేత. ఇంకా చూడు ఎంత మేరకు అక్కడ గత ప్రభుత్వంలో అన్యాయం అంటే ఈ రకమైన అణచివేతలకు గురైన అనేది.
నిజానికి వాళ్ళు చెప్పిన మాటలు, అమ్మాయిలు చెప్పిన మాటలు చూస్తే ఇక్కడ హరికృష్ణ చాలా తీవ్రమైనటువంటి ఆందోళన గురి చేస్తున్నాడు. విద్యార్థుల మీద అనేక రకాల ఒక అఘాయిత్యానికి పాల్పడుతున్న ఒక అంశాన్ని గతంలో చిత్రీకరించారు. మరి వాస్తవానికి ఎక్కడ చూసినా ఇదే అంశం, అమ్మాయిలు బహిరంగంగా బయటకు వచ్చి వాళ్ళని ఒప్పుకున్న పరిస్థితి. కానీ రోజు హరికృష్ణ చెప్తే ఏమంటాడు అంటే, కవిత శ్రీనివాస్ గౌడ్ స్వార్థాన్ని నేను బలి చేసినని చెప్పి హరికృష్ణ చెప్తున్నాడు. ఇక ట్రైకార్ సబ్సిడీ స్వాహా, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చేతివాటం. ఎంఎస్ఎంఈ స్కీమ్ లో 40 కోట్లకు పైగా సొమ్ము పక్కదారి. 2022లో ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 3 ఐటీడీఏల పరిధిలో 130 కోట్లు మంజూరు, 62 కోట్లు విడుదల. 60% సబ్సిడీతో యూనిట్కు 40 లక్షల దాకా మంజూరు. లబ్ధిదారులు తమ వాటాగా జమ చేయాల్సింది 10%. ఇక మిగతా 30% బ్యాంకు నుంచి రుణం మంజూరు. లోన్తో సంబంధం లేకుండా యూనిట్లకు నేరుగా సబ్సిడీ. నిధులను దారి మళ్లించిన ఐటీడీఏ అధికారులు పాత సామాగ్రి తీసుకొచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి బిల్లులు డ్రా. ఇక చక్రం తిప్పిన గిరిజన సంక్షేమ శాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, గత ప్రభుత్వంలోని మంత్రి సమీప బంధువుకు పాత్ర. పోతే 6,000 కోట్లతో సోలార్ ప్యానెళ్ల పరిశ్రమ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశం. ఇక త్వరలో ఢిల్లీకి కేసీఆర్. పలువురు జాతీయ నేతలను కలిసే ఛాన్స్ అట. గొర్రెల పంపిణీ అక్రమాలపై చర్యలేవి. తొలి విడతలోని భారీగా అవకతవకలు, అప్పట్లో 40 మంది అధికారులపై కేసులు. ఆ తర్వాత ఉపసంహరణ. అక్రమాలపై కాగ్ నివేదిక ఆధారంగా సర్కార్ వైఖరి ఏంటన్న దానిపై ఉత్కంఠ. ఇక జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ మేయర్ అవుట్. మేకల కావ్యను పక్కన పెట్టేసిరట. బల నిరూపణలో చేయెత్తి 20 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కు జై కొడతారా, బీఆర్ఎస్ లో కొనసాగుతారా? మొత్తం మీద అక్కడ మేయర్ మేకల కావ్య అయితే పక్కన పెట్టేసారు. ఇక ఎంఎస్పీకి పంచవర్ష ప్రణాళిక. పప్పులు, మొక్కజొన్న, పత్తి వంటి పంటలను 5 ఏళ్ల పాటు కనీస మద్దతు ధర కొంటాం. కొనుగోళ్లకు పరిమితి ఉండదు. రైతులతో 4వ విడత చర్చల్లో కేంద్రం ప్రతిపాదన. తిరస్కరించిన రైతు సంఘాల నేతలు చెలో ఢిల్లీ కొనసాగుతుందని ప్రకటన. ఇక మేడారంలో నిధుల మేత. ప్రతిసారి తాత్కాలిక పనులతో దోపిడీ. స్వరాష్ట్రంలో జాతరకు భారీగా నిధులు. 2016 నుంచి 491 కోట్ల కేటాయింపు. ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖలకే 226 కోట్ల పైగా నిధులు. తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, పూడికతీత పేరుతో నిధులు నీళ్లపాలు. విజిలెన్స్ విచారణ, క్వాలిటీ తనిఖీలు లేవు. కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు. కొలతలు పెంచి బిల్లుల మంజూరు. కాంట్రాక్టర్ల ప్రజాప్రతినిధుల బినామీలే. వైభవంగా జాతర ఇప్పటికే విస్తృత ఏర్పాటు చేశాం. శిలాశాసనంగా సమ్మక్క సారలమ్మ చరిత్ర. మంత్రి పొంగులేటి సీతక్క. ప్రతిసారి పనులు చేసుడే. ఈ 2 సంవత్సరాలు అయిపోగానే పనులు మొత్తం కూడా అక్కడికే తొలగించుడే. ప్రతిసారి జరుగుతున్న తంత్రి కూడా. దీంట్లో అధికంగా కాంట్రాక్టర్ మొత్తం కూడా ప్రజాప్రతినిధుల బినాములుగా మారిపోయి సొమ్ము దోచుకునే ప్రయత్నం చేసిరట. వెలుగుపేపర్ విషయానికి వస్తే, రేపటి నుంచి మేడారం మహాజాతర 1.5 కోటి మంది భక్తులు వస్తారని అంచనా. ఇక భక్తులంతా మాకు విఐపీలే. దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్న మంత్రి పొంగులేటి. బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవన్న మంత్రి సీతక్క. ఇక ముందుగా మూసీ క్లీనింగ్. చారిత్రక కట్టడాలను కలుపుతూ రివర్ డెవలప్మెంట్ ప్లాన్. మంచినీటి కొలనుగా మార్చాలి. పరిసరాలను అందంగా తీర్చిదిద్దాలి. పని విభజన చేసుకొని ముందుకు సాగండి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో భేటీ. కేబినెట్ విస్తరణపై హైకమాండ్ తో చర్చించే ఛాన్స్. ఇక బీఆర్ఎస్ మునిగిపోయే నావా. ఆ పార్టీతో మేము ఎందుకు పొట్టు పెట్టుకుంటామన్న కిషన్ రెడ్డి. 523 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్. కొత్త నోటిఫికేషన్ రిలీజ్, పాతది రద్దు. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. వయో పరిమితి 2 ఏళ్ల పెంపు. యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు వర్తించరు. ఇక్కడ యూనిఫామ్ సర్వీసెస్ కి పోస్టులకు వర్తింపు అట. ఇక్కడ ఏమున్నదంటే యూనిఫామ్ పోస్టులకు కూడా వర్తిస్తుందట. వయో పరిమితి 2 ఏళ్ల పెంపు, యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు వర్తింపు. సో వాళ్ళకు కూడా వర్తిస్తుందట. మరి కొన్ని వార్తల్లో వర్తించదు అనే రకంగా వస్తుంది, మరొక దాంట్లో వర్తిస్తాను వస్తుంది. చూద్దాం. వయో పరిమితి 2 ఏళ్ల పెంపు, యూనిఫామ్ సర్వీసెస్ పోస్టులకు వర్తింపు. అత్యధికంగా ఎంపీడీఓ పోస్టులు 140, డిఎస్సి పోస్టులు 115. మే లేదా జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్. 1.50 ఓపెన్ మెరిట్, 1:50 ఓపెన్ మెరిట్ ద్వారా మెయిన్స్ కు ఎంపిక. సో 1:50 ద్వారా ఓపెన్ మెరిట్ కు ఎంపిక చేస్తారట. ఇక ప్రపంచానికి ఆదర్శంగా మన ఇండియా అనే ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత దేవుడు తనకిచ్చాడని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచానికి మన దేశం ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఇక ఆఫ్ఘన్ లో హిమపాతం 25 మంది మృతి. ఇక బ్యాలెట్ పేపర్లపై ఆ గుర్తు ఎందుకు వేశారు? చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలపై సుప్రీం సీరియస్ అయింది. బ్యాలెట్ పేపర్లపై ఇంటూ మార్క్ వేసి అవి చెల్లవని చెప్పిన రిటర్నింగ్ ఆఫీసర్ ను కోర్టుకు పిలిపించి విచారించింది. ఇక 10 రోజుల్లో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక. వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్. పోర్టల్లో చేయాల్సిన తక్షణ మార్పులు, గల్లంతైన భూములు, పెండింగ్ అప్లికేషన్ సమస్యపై ప్రభుత్వానికి రిపోర్ట్. ఇకపోతే రాష్ట్రంలో రెన్యూసిస్ ఇండియా 6,000 కోట్ల పెట్టుబడి. తర్వాత మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 130 ఏళ్ల సింగరేణి చరిత్రలో మొట్టమొదటి కేంద్రం. డ్రోన్, సోలార్ టెక్నీషియన్ కోర్సులు ప్రారంభం. త్వరలో మరిన్ని కోర్సులు సింగరేణి యూత్ నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని వివేక్ సూచన. ఇక 5 ఏళ్ల పాటు పంటలకు మద్దతు ధర, రైతులు సస్యమీరా అని చెప్పి తిరిగి ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఇక 50,000 నష్టపోయిన సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయొచ్చు. కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సైబర్ పోలీసులు. గతంలో 1.5 లక్షలకు మించిన కేసుల విచారణ. కేసులపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి స్పెషల్ ఫోకస్. టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐల నియామకం. ఇక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిన్నజీయర్ స్వామి సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరంలో మంగళవారం నుంచి నిర్వహించనున్న సమత కుంభ వేడుకలకు సీఎంను ఆహ్వానించారు. మంగళవారం నుంచి మార్చి 1 వరకు రామానుజాచార్య 108 దివ్య దేశ బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇక సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరించి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకలు జరుపుతున్నట్టు చెప్పారు. గతంలో ప్రతి ఎకరానికి రూపాయి ఎవరిని ఇస్తారా, 1 ఎకరానికి రూపాయికి ఎవరిని ఇస్తారా అని చెప్పి గతంలో ఇదే రేవంత్ రెడ్డి చిన్నజీయర్ స్వామికి ఇచ్చినటువంటి కేటాయింపులో కేసీఆర్ ని చాలా వరకు విభేదించాడు. ఇప్పుడు ఎవరినైతే రేవంత్ రెడ్డి గతంలో విభేదించారో అందరూ కూడా ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర పక్కన చేరుతున్నారు. మళ్ళా అందరూ కూడా పుణ్యాత్మలు అయిపోతున్నట్టుగా మారిపోతున్నారు. తొలి వెలుగు విషయానికి వస్తే మార్చి 1 నుంచి ఫ్రీ కరెంట్, నెలకు 200 యూనిట్ల లోపు ఉంటేనే వర్తింపు. విద్యుత్ బిల్లు బకాయిలుంటే గృహజ్యోతి వర్తించరు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి మాత్రమే వర్తింపు. గ్రేటర్ లో మరో 2 రోజుల దరఖాస్తుల పరిశీలన పూర్తి. ఇక జీవోను వాపస్ తీసుకోవాలి. మల్లికార్జున్ ఖర్గే సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ. జీవో నెంబర్ 3తో మహిళా అభ్యర్థులకు తీవ్ర నష్టం. తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వండి. కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల మహిళలకు 66,000 రావాలి. ఇక రేవంత్ రెడ్డి రాజకీయాలపై పెట్టిన శ్రద్ధ రోస్టర్ విధానంపై పెట్టండి. కొత్త ఉద్యమాలకు తెరలేపుతుంది కవిత. కొత్త ఉద్యమాలు. ఇక తెలంగాణ గ్రూప్ 1 పాతది రద్దు, కొత్తది రిలీజ్. ఇక విస్తరణపై కసరత్తు. కేబినెట్ విస్తరణపై రేవంత్ కసరత్తు. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏఐసిసి పెద్దలతో సమావేశం. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చలు. ఇక ఎంపీ అభ్యర్థుల ఎంపికలోనూ రానున్న స్పష్టత. మంత్రివర్గంలో 6 బెర్తులు ఖాళీ. ఆశాబాహుల్లో ఉత్కంఠ పెంచిన పర్యటన. బీఆర్ఎస్ నేతల చేరికపై కూడా నిర్ణయం. ఇక బీఆర్ఎస్ ఎంపీలు టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆ పార్టీ సిట్టింగ్ లో సిద్ధంగా లేరు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదు. కవితపై విచారణ జరుగుతోంది. ఆధారాలు లభిస్తే అరెస్ట్. ఇంకా ఆధారాలు లభించలేట. మరి ఏం లభించకుండా చిట్టి ఉన్నది, ఆధారాలు మొత్తం ఉన్నాయి, మంచం రెడీగా ఉన్నది, కంచం రెడీగా ఉన్నది అని చెప్పి బీజేపీ నాయకులు అనేక మంది మాట్లాడుతున్నారు కదా. ఇంకేం ఆధారాలు దొరకలేదట. ఇక తెలంగాణలో పొత్తులపై లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. నేటి నుంచి బీజేపీ బస్ యాత్రలు. ఇక బట్టి వర్సెస్ పొంగులేటి. ఖమ్మం ఎంపీ టికెట్ వార్. బట్టి విక్రమార్క పొంగులేటి మధ్య యుద్ధ వాతావరణం. ఖమ్మం టికెట్ రేస్ లో బట్టి విక్రమార్క భార్య నందిని, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి. హైకమాండ్ దగ్గర ఖమ్మం ఎంపీ సీటు కోసం నేతలిద్దరి లాబింగ్. రేణుకా చౌదరికి రాజ్యసభ ఇవ్వడంతో వీరి మధ్య పోటీ. అధిష్టాన నిర్ణయంపై నాయకుల్లో ఉత్కంఠ. తర్వాత వామ్మో పులి. రాష్ట్రంలో కోతుల బెడద రోజు రోజుకి పెరిగిపోతోంది. ఒంటరి మహిళలు పిల్లలపై దాడులు చేస్తున్నాయి. కోతుల బెడద నివారణకి ఓ మహిళ వినూత్న ప్రయోగం. పులి బొమ్మను ఇంటికి రక్షణగా పెట్టి మహిళ పులిని చూసి బెదిరిపోతున్న కోతులు, కుక్కలు. గమ్మత్తుగా ముచ్చటిది. పులి బొమ్మను తీసుకొచ్చి పెట్టిరట. కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన యువతికి ఐఎస్ఐ వల. ప్రేమిస్తున్నానని నమ్మవలికి పలుమార్లు అత్యాచారం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో యువతితో నిశ్చితార్థం. సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు. సిద్దిపేట కమిషనరేట్ విఆర్ లో పనిచేస్తున్న ఎస్ఐ అరుణ్ అరెస్ట్. కేసు పెట్టడానికి పోతే ఆమె మీదనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఎస్ఐ. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే పంట ఎండిందని రైతు ఆత్మహత్య. 4 ఎకరాలు నాటేస్తే ఎకరం ఎండింది. వేసిన 3 బోర్లు ఎత్తిపోయినాయి.
సాగు ఇతరాలకు 32 లక్షలైన అప్పు తీర్చే మార్గం కానరాక రైతు బలవన్మరణం. పొలం వద్ద ఎవరేసుకున్న సాయి మల్లయ్య. జనగామ జిల్లా నారాయణపూర్లో విషాదం. ఇక మిడ్మానేరు కుడి కాలువ చివరి ఆయకట్టు పొలాలు నిరందక ఎండిపోతున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జలపల్లి రైతులు పురుగు మందు డబ్బాలతో నిరసనకు దిగారు. ఈ ఫోటో ఇచ్చినకి ఏమైనా ఉన్నదా? కొంచెమన్నా మనిషి మానవత్వం విలువలు ఏమైనా ఉన్నాయా? రైతులు చేతుల మందు డబ్బాలు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటామంటే ఫోటోలు ఇస్తాడు ఆయన. అటు పక్కన వారేసి ధైర్యం నింపాలేమన్నా. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా, మీ సమస్య వెలుగక్కు లేకుంటే వినతి ఇవ్వండి, ఇట్లా తీసుకుపోవాలి. కానీ ఆ మందు డబ్బాలతో వాళ్ళు నిల్చుంటే ఫోటోలు ఇచ్చి పేపర్లు ఎత్తారట. ఈ పేపర్ కానీ తీసిన మనిషికి ఏమన్నా కొంచెమన్నా ఇంకిత జ్ఞానం లేకుంటే మనిషి మానవత్వం ఏమైనా ఉన్నాయా? రైతులు రాజకీయంగా వాడుకుంటారా మీరు? వాళ్ళక్కడ మాకు ఏమంటే ఆత్మస్థైర్యం నిజానికి ఒకళ్ళ వాళ్ళ కనుక ఇబ్బంది పడితే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిని ఆత్మహత్య చేసుకున్న మందు డబ్బాలతో నిరసన తెలిస్తే ఆ మందు డబ్బాలతో ఫోటో వేస్తారా మీరు? అంటే ఇంకెంతమంది రెచ్చగొట్టాలనా? ఇతర రైతులు రెచ్చగొట్టాలి, రాజకీయ అవసరాల కోసం రైతులు రెచ్చగొట్టాలనా? మందు డబ్బాలు పట్టుకొని చేతులు నిల్చుంటే వాటి ఫోటోలు వేస్తారా వాటిని? అంటే ప్రజలు ఇంకా రైతులు రెచ్చగొట్టాలనా? ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తున్నారా? ఉద్దేశమైంది. వాళ్ళు నిజంగానే ఆత్మస్థైర్యం కోల్పోయి ఉంటే వాళ్ళకి ఆత్మనిర్భరత కల్పించి, వాళ్ళ ధైర్యం కల్పించి ఓ వినతి అండి, లేకపోతే మేము తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని ఒక వార్త వేయడమో లేకపోతే ఇంకేదో ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు మందు డబ్బాలతో నేను నిరసన తెలుపుతున్నాం అంటే వాళ్ళ చేతికి మనిషి మందు డబ్బు ఇచ్చి ఫోటో తీస్తారా మీరు? రైతులను రాజకీయం కోసం ఇంత దిగజారు రాజకీయం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటే ఇగో ఈ పత్రిక చేస్తున్నారు, అర్థం చేసుకోవాలి. మీరు రైతులకు మందు డబ్బాలు ఇచ్చి మన నిరసన తెలిపినట్టుగా ఇగో నేను నలుగురు రైతులు ఎవరన్నా నిజానికి అట్లా చేసుకోవాలనుకుంటే ఒక దగ్గర నలుగురు గ్రూప్ గా మీటింగ్ పెట్టుకొని నిరసన తెలుపుతారా మందు డబ్బాలతోని? అది చిన్న ముచ్చట. నా మందు డబ్బా పెట్టుకొని రైతులు నిరసన తెలుపుతుందంటే ఇతర రైతులను ప్రేరేపించడం కాదా? ఆత్మహత్య చరణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఏమన్నా కొంచెం ఉండాలి అదో ఇదో. మరి ఇంత దిగజారుతానమా? వాళ్ళు నిజానికి అట్లా ఇబ్బంది పడితే వాళ్ళ ఆత్మధైర్యం నింపి ఇట్లా కాదా మీకు పరిష్కారం చూపిస్తాపా అని చెప్పి ఓ వార్త రాయడమో లేకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేటట్టుగా చేయడమో లేకుంటే వేరే రకమైన నిరసన కార్యక్రమాన్ని ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదని చెప్పి పక్కన పెట్టేసి వేరే రకంగా నిరసన తిరగడం నేర్పియాలి. కానీ మందు డబ్బాలు ఇచ్చి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి వాళ్ళని ప్రేరేపిస్తారా? ఇంకా వార్త ఈ ప్రధాన మెయిన్ పేపర్లో ఈ వార్త వేసి ప్రజలను రెచ్చగొడతారు, ఇంకా రైతులు రెచ్చగొడతారా? ఆత్మహత్య చేసుకోమని అట్లా ప్రేరేపిస్తారా? ఇక పులికి ఉన్న స్పృహ మనిషికేది? పులికి అడవులే ఆవాసం. అక్కడ నీటి చెలిమలో దాహార్తిని తీర్చుకుంటుంది. కానీ దాని పరిసరాల్లోకి మనిషి వెళ్తున్నాడు, కలుషితం చేస్తున్నాడు, ఆ పర్యావరణానికి హాని కలిగిస్తూ అడవి బలిపెడుతున్నాడు. ప్లాస్టిక్ వాడకంపై మనుషులకు కనువిప్పు కలిగేలా వ్యవహరించిందో టైగర్. ప్లాస్టిక్ తీసుకుపోయి పక్కన వాడేసిందట. ఓ వీడియో వైరల్ అవుతున్నది, దాని గురించి హైలైట్ ఒకటి. ఇక 563 పోస్టులతో గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ రీనోటిఫికేషన్. 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులు. అందరూ మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే. కొత్త వారు మాత్రం ఫీజు చెల్లించాలి. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్. పాత నోటిఫికేషన్ రద్దు చేసిన టీఎస్పీఎస్సీ. రాష్ట్ర చరిత్రలో నోటిఫికేషన్ రద్దు ఇదే తొలిసారి. మీరు చేసిన ఘనకార్యం కట్టున్నది, మరి రద్దు ఇదే తొలిసారి అంతే. ఇక ఫస్ట్ రాసిన వాళ్ళకే 100%. తొలి షిఫ్ట్ లో 8 మందికి, తర్వాత షిఫ్ట్ లో ఒకరిద్దరికి. పేపర్ సులభంగా రావడమే 100%కు కారణం. జేఈ మెయిన్ 1లో పరీక్షలో ఇదే పరిస్థితి. కాళేశ్వరం పిలి వెనుక ఎవరున్నారో తెలుస్తాం. ఇది ప్రజా ప్రయోజనమే లేక ప్రచార వ్యాజ్యమా? పిల్లి ఉద్దేశాలు ఏమిటో విచారణలో తేటతెల్లం తేల్చి చెప్పిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం. ఇక కర్ణాటక పంజాబ్ తుంగభద్రపై బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్లాన్. నావలి జలాశయం సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు. ఎల్ఎల్సీకి సమాంతరంగా మరో కాలువ తవ్వకం పూడిక పెరిగిందనే సాకుతో ప్రాజెక్టుల నిర్మాణం. రాయచూరు జిల్లాలో మరో బారాజ్కు యోచన. ఇప్పటికే అపర్ భద్ర ప్రాజెక్టు పనులు వేగవంతం. తెలంగాణకు తీవ్ర నష్టం, ఇంజనీర్ల ఆందోళన. ఇక ఎల్లంపల్లి సగం ఖాళీ. ప్రస్తుతం ఉన్నది 11 టీఎంసీలే. ఈ సీజన్ కు అవి ఏమాత్రం సరిపోవు. కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలండి, ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన. ఇక వాగులకు నీళ్లు ఇవ్వండి. కప్పల వాగు, పెద్ద వాగు 300 క్యూసెక్ల నీళ్లు విడుదల చేయండి. ఇక ఇరిగేషన్ అధికారులకు రైతులు తరపున వేముల ప్రశాంత్ రెడ్డికి లేఖ. ఇక రైతు బంధుకు ఉపగ్రహ సర్వే అట, శాటిలైట్ సర్వే అన్నట్టు రైతు బంధు కోసం అని. రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలని నిర్ణయం. సాగు బీడు భూములు లెక్క తేల్చనున్న సర్కార్. ఇప్పటికే కేంద్ర సాంకేతిక శాఖతో సంప్రదింపులు. కొత్త నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు.
భూముల వివరాలు రాగానే మార్గదర్శకాలు. ఇక సర్కార్ క్వారీ ప్రైవేట్ స్వారీ, గుండ్రాత్పల్లిలో ఛార్జీల దందా, కాంగ్రెస్ నేతల అధికార దోపిడీ, డీడీలు ఉన్న అక్రమంగా మామూలు, లారీకి అదనంగా కనీసం 1000 వసూలు, ఒక్కోసారి 3000 వరకు గుంజుతున్నారు. రోజు సగటున 530 లారీల రవాణా, రెన్యువల్ చేయక మూతపడిన రీచ్లు, ఎగబడుతున్న లారీల యాజమానులు, సొమ్ము చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు. ఇక ఆరోసారి హాజరు కాని కేజ్రీవాల్, మనీ లాండరింగ్ కేసులో మళ్లీ సమన్లు పంపన్న ఈడీ, కోర్టు విచారణలో ఉండగా సమన్ ఇలా పంపుతారన్న ఆప్. ఇక ఏటా 2 సార్లు బోర్డు పరీక్షలు, 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు, 10-12 తరగతుల పరీక్షలపై కేంద్రం. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం. కనీస మద్దతు ధరపై 5 ఏళ్ల ఒప్పందం, రైతులతో కేంద్ర సంస్థల కాంట్రాక్టు, 5 ఏళ్ల పాటు పప్పులు, మక్క, పత్తి పంటలకు కనీస మద్దతు ధర, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తిరస్కరించిన రైతు సంఘాలు, 4వ దఫా చర్చలు విఫలం. ఇవి హెడ్లైన్స్ గా ఉన్న వివరాలుగా. ఈ గీ ముచ్చట ఘోరంగా దారుణమే. మరి ఇంత దిగజారు రాజకీయానికి తెరదీస్తారని ఎవరు అనుకోలే. బీఆర్ఎస్ పార్టీ మరి ఇంత దిగజారిపోద్దని ఎవరు అనుకోలే. రైతులకు మందు డబ్బాలు ఇచ్చే వాళ్ళు, సరే వాళ్ళు నిజానికి మీరు ఇచ్చిరని చెప్పి నేమంటున్నా, ఫస్ట్ నిజానికి కనుక వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోయి వాళ్ళకు ఎవరు సాయం చేయక, బాధ్యతగా లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్ళు నిరసన తెలుపుతుంటే ఏం చేయాలి? అట్లే ఫోటోలు ఇచ్చి పేపర్లు వేస్తారు. ఆత్మహత్య ప్రేరేపించడానికి ఒక రకంగా దానికి దారితీస్తుంది మీ యొక్క అంశం. అవి పక్కన పెట్టేసి వాళ్ళ ఆత్మధైర్యం నింపాలి, వాళ్ళలో కొంత నమ్మకాన్ని నింపాలి, ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాను, సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకో ప్రయత్నం చేయాలి. అది కాదని చెప్పి ఆ డబ్బాలు ఇంకా ఇచ్చినట్టుగా ఉండదు. మీరు ముచ్చట చూస్తే ఆ డబ్బాలు మీరే ఇచ్చి ఫోటో ఇచ్చినట్టున్నది ముచ్చట. ఎక్కడి ముచ్చట ఇది? మిడ్ మానేరు కుడి కాలువ చివరి ఆయకట్ట పొలాలు నిరంతరంగా ఎండిపోతున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జలపల్లి రైతులు పురుగు మందు డబ్బాలతో నిరసనకు దిగారు.